ప్రతి అడుగులో అభివృద్ధి, ప్రతి నిర్ణయంలో భవిష్యత్తు. రాయలసీమ ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి ఈ నేల తల్లి యొక్క విలువ తెలుసు, మన కష్టాలు తెలుసు, మన నష్టాలు తెలుసు. మన రాయలసీమ ముద్దు బిడ్డ గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒకప్పుడు రాయలసీమ అంటే కరువు, వలసలు, లేకపోతే ఎండిపోయిన పొలాలు. కానీ ఇప్పుడు రాయలసీమ అంటే నీటి కోసం పోరాడే ప్రాంతం కాదు, నీటితో అభివృద్ధి చేసే ప్రాంతం అని, లేదంటే ఇక్కడ వెనకబడిన ప్రాంతం కాదు ఇది, ఇది అవకాశాలు మెండుగా ఉన్న ప్రాంతం. అట్లాగే వలసలు వెళ్ళే ప్రాంతం కాదు, ఇది వలసల గడ్డ కాదు, విజయాల గడ్డ అనే ఒక విజన్తో ఈరోజు రాయలసీమను రతనాల సీమగా మార్చి, ముఖ్యంగా మన నంద్యాల జిల్లాను రతనాల సీమగా మార్చి ఈరోజు ఒక హార్టికల్చర్ హబ్గాను, లేదంటే పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్ హబ్గా, అట్లాగే డిఫెన్స్ హబ్గా మన రాయలసీమను తీర్చిదిద్దుతున్నారు మన ముఖ్యమంత్రి వర్యులు. ఈరోజు హార్టికల్చర్ అంటేనే ఏమి తెలియని ఒక స్టేజ్లో 5 సంవత్సరాల వైసీపీ పాలనలో గంజాయి హబ్బుగా మారుస్తూ ఉంటే, మన ముఖ్యమంత్రి గారు ఈరోజు హార్టికల్చర్ హబ్గా దాదాపు మన రాయలసీమలోనే 55% కల్టివేషన్కి, అట్లాగే 6 లక్షల మంది రైతులు బాగుపడేలాగా ఈరోజు తీర్చిదిద్దుతున్నారు. అట్లాగే వైసీపీ పాలనలో కంపెనీలు, పరిశ్రమలు వెళ్ళగొడుతూ ఉంటే, పారిపోతుంటే, ఈరోజు ఆ పరిశ్రమలు, కంపెనీలు క్యూ కట్టి మన రాష్ట్రానికి వస్తున్నాయి. దాదాపు 25% పెట్టుబడులు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఇవన్నీ మనం చూస్తున్నాం. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు రాయలసీమ ముద్దు బిడ్డ అని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. సొంత పులివెందల కడపలో కూడా ఏమి చెయ్యలేని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనను, జగన్మోహన్ గారు ఈరోజు నేను రాయలసీమ ముద్దు బిడ్డ అంటుంటే, రాయలసీమ వాళ్లకు తెలుసు ఎవరు రాయలసీమ కోసం, మన జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు అని. ఈరోజు నంద్యాలలో ఒకప్పుడు బనగానపల్లె కరువు ప్రాంతమైన బనగానపల్లె ఈరోజు నీళ్లు పారుతున్నాయంటే అది కేవలం మన ముఖ్యమంత్రి గారి వల్లే. అట్లాగే ఈరోజు మహిళలకు పెద్దపీట వేస్తున్నారు. 33% రిజర్వేషన్ అని వెయిట్ చేస్తున్నాం, అమలు అవుతుందా లేదా. కానీ ఈరోజు మన రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా లేని విధంగా బిల్లు అమలు అయినా లేకపోయినా 33% రిజర్వేషన్ మహిళలకు ఉంటుంది అని చెప్పిన ఏకైక పార్టీ ఈ దేశంలోనే అంటే తెలుగుదేశం పార్టీ. అట్లాగే మహిళలకు ఏమాత్రం గౌరవం ఇస్తున్నారు వైసీపీ నాయకులు మనం చూసాం. నిన్న వైసీపీ కార్యాలయంలో ఒక వైసీపీ మహిళను కొట్టారు, లేదంటే మన పైన కేసులు పెట్టారు. అట్లాగే ఒక చిన్న బాలికను రేప్ చేస్తే పాస్కో కేసు పెడితే వాళ్ళను పరామర్శిస్తారు. ఇది వైసీపీ నాయకులకున్న మరి ఏమనాలో అర్థం కావట్లేదు. ఈరోజు ఒకటే గుర్తు పెట్టుకోవాలా, రాయలసీమకు మేలు చేసిన వాడు ఖచ్చితంగా రాయలసీమ ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు, అదే సిబిఎన్ గారు. అట్లాగే రాయలసీమకు అధికారం ఉన్నా లేకపోయినా మన ప్రాంతం కోసం పోరాడే నాయకుడిని గుండెల్లో పెట్టి చూసుకుంటారు మన రాయలసీమ వాళ్ళు. కానీ ఊరికే ఏదో వచ్చి నేను రాయలసీమ బిడ్డ అంటే ఎవరు ఒప్పుకోరు. ఖచ్చితంగా ఈసారి సార్ మేము మళ్ళీ ఇక్కడ జెండా ఎగరేసేలాగా ఇంకొకసారి వైసీపీ జెండా ఎగరకుండా మేమందరం పనిచేస్తామని తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై హింద్. ధన్యవాదాలు మేడం. నంద్యాల సమగ్రతను సమగ్రంగా వివరించిన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తదుపరి మంత్రివర్యులు బీసీ జనార్దన్ సార్ గారిని ప్రసంగించవలసిన కోరుతున్నాం. బ్రహ్మంగారు నడియాడిన నేల మీద ఈరోజు మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి విచ్చినటువంటి
గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అభివృద్ధి ప్రదాత గారికి, వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, అదేవిధంగా నా ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, బనగానిపల్లె నియోజకవర్గ ప్రజలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. సార్, ఇక్కడ ముఖ్యంగా మీరు పెట్టినటువంటి ఈ యొక్క రాయలసీమకు కానీ, నంద్యాల పార్లమెంటుకు కానీ గతములో 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు సార్. ఆ 5 సంవత్సరాలు వాళ్ళు అరాచక పాలన చేశారు. ఏ రోజు అభివృద్ధి గురించి ఆలోచన చేయలేదు. ఈ యొక్క సైకిల్ గొడ్డలు పార్టీ ప్రతి ఒక్క అభివృద్ధిలో ఆ రోజు 14 నుంచి 19 వరకు మనకు మీరు ఇచ్చినటువంటి అభివృద్ధి మేము చేస్తే ఆ అభివృద్ధిని కూడా మధ్యన ఆపేసి ఆ రోజు అభివృద్ధిని కూడా అడ్డుకోవడం జరిగింది సార్. ఈడ ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను సార్ ప్రజలందరికీ కూడా. పాపాత్ముడికి మంచి పాలకుడికి మధ్య తేడాను మనం మరిచిపోకూడదు. ఫ్రాక్షన్ కాదు ఫ్యాక్టరీలు రావాలి, కచ్చలు కాదు కంపెనీలు రావాలి, వలసలు కాదు వెలుగులు రావాలి. ఆయన మన జీవితాలు మారుస్తాడు. మనం చేయాల్సింది చెప్పింది ఫాలో అవ్వడమే. 5 ఏళ్ళు సీమకు ద్రోహం చేసినటువంటి ఆ దుర్మార్గులు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏమి చేశారు రాయలసీమకు? నేను అడుగుతున్న రాయలసీమకు ఈ యొక్క గొడ్డలి పార్టీ నాయకుల్ని ఈరోజు ఈ ప్రజావేదిక ద్వారా మా గౌరవ ముఖ్యమంత్రి ముందర ఎక్కడ డిబేట్ పెట్టినా రాయలసీమకు మీరేం చేశారో నేనేం చేశానో చెప్పడానికి రెడీగా ఉన్నాం. గత 5 సంవత్సరాలలో ఇదే పార్లమెంటుకు కానీ బనగానపల్లె నియోజకవర్గానికి ఆ రోజు ఎన్నో దౌర్జన్యాలు చేశారు, కేసులు పెట్టారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు మమ్మల్ని అనగదొక్కాలని చెప్తే మీరిచ్చిన స్ఫూర్తితో వాళ్ళను అనగదొక్కుంటూ తెలుగుదేశం పార్టీని జెండాను మీరిచ్చినటువంటి సహాయ సహకారాలతో రెపరెపలాడించి గెలిచడం జరిగింది సార్. ఈరోజు మీరు వచ్చిన తర్వాత మా నియోజకవర్గానికి రాష్ట్రంలో అడిగిన వెంటనే ఆర్టీఓ ఆఫీస్ ఇచ్చినందుకు మా నియోజక ప్రజల తరపున మీకందుకు శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తా ఉన్నాను సార్. ఇది మా ప్రజల చిరకాల కాంక్ష. అదేవిధంగా గతంలో 17వ సంవత్సరంలో తమరు బనగానిపల్లె పట్టణంలో జరిగే ఇబ్బందులు ఉన్నాయి. చుట్టుపక్కల సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తాయి, ఇండస్ట్రీస్ పెరిగాయి. ఎప్పుడో బ్రిటిషుల కాలంలో వేసినటువంటి రోడ్లు ఉన్నాయి. ఆ ఇరుకు సందులలో పోతా ఉంటే ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాము. బైపాస్ రోడ్డు కావాలంటే తమరు వెంటనే మాకు ఇవ్వడం జరిగింది సార్. ఆ బైపాస్ రోడ్ టెండర్లు పిలిచిన తర్వాత కేవలం మన ప్రభుత్వం మొదలు పెట్టిందని చెప్పి ఆ ప్రభుత్వం ఆ రోజు వచ్చిన తర్వాత దాన్ని కూడా బైపాస్ రోడ్డును క్యాన్సిల్ చేశారు సార్. మళ్ళీ నేను మీ దగ్గరికి వచ్చిన అడగంటిన వెంటనే మళ్ళీ అదే జీవోని ఇచ్చి ఈరోజు బనగానపల్లెకు ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు. కంటైనర్లు వస్తూ ఉన్నాయి. ఏ రోజు చూసినా గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంది. అటువంటి తరుణంలో ఇప్పటికే మీరు ఇచ్చినటువంటి బైపాస్ రోడ్డును 70% పూర్తి చేసుకొని త్వరలోనే వాటిని కూడా ఓపెన్ చేయబోతా ఉన్నాం సార్. ఇది ఒక బనగానపల్లె గ్రామ పంచాయతీకి ఒక చరిత్ర సార్. ఎందుకంటే తమరిచ్చినటువంటి స్ఫూర్తితో ఇక్కడ చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. ఇక్కడ చిన్న చిన్న సందులలో ఉంటే ఆ మురికిలో ఉన్నటువంటి వలన చాలా మంది కూడా మురికి పోతా ఉంటే మీరిచ్చినటువంటి స్ఫూర్తితో 41 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మీరు శాంక్షన్ చేసినందుకు మా ప్రజల తరపున మీకు పాదాభివందనాలు చేస్తా ఉన్నాం సార్. ఇది ఒక చరిత్ర సార్. 41 కిలోమీటర్లు సార్. ఇప్పటికే 28 కిలోమీటర్లు కంప్లీట్ చేశాం సార్ రాత్రింబగళ్ళు. ఈ నెల డిసెంబర్ నాటికే దాన్ని కూడా కంప్లీట్ చేసి తమరికి అంకితం చేస్తానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను సార్. గర్వంగా చెప్పగలుగుతున్నాను సార్. ఇది ఒక్కటే కాదు సార్, ఈ యొక్క గ్రామీణ వ్యవస్థను నిర్వీర్యం చేయడం జరిగింది.